అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 25 ఏళ్ల నాటి చందమామ కథను విందాం. కథ పేరు చెప్పుకుంటే దేవుడు. ఇది 2012 డిసెంబర్ చందమామలో ప్రచురింపబడింది. ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఐంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకర్ణుడు లాంటి వాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతి మీదుగానే ఖర్చయిపోయింది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరణ తగ్గిపోయింది. రాబడి సన్నగిల్లినా జితేంద్రుడు తండ్రిలాగే దాన ధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులకి ఇద్దరికి అతను ఇంద్రజాల విద్యను నేర్పాడు. అది కుల విద్య కావటం చేతను, మునపటిలా తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండటం చేతను అతడు తన కొడుకులకు ఇతర విద్యలేవి చెప్పించలేదు. జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు. రాముడు ఆ రోజే అలిగి ఎటో పారిపోయాడు. తిరిగి ఇంటికి రానే లేదు. కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపట్టి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు. దాంతో జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరి వాడే వీధి పాలయ్యాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ళ వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతో తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు. అది చూడడానికి చాలామంది పిల్లలు చేరారు. వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్లను ఆనందింపజేస్తున్నాడు. ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడి ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన 4 ఏళ్ల కొడుకును పట్టుకుని చావగొట్టేస్తున్నది. ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఇవాళ కుర్రవాణ్ణి మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాడిని దండిస్తున్నది. పిల్లవాడిని ఆకలితో మార్చటమేగాక వాడిని కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, అమ్మా, చిన్నపిల్లలలో దేవుడున్నాడంటారు. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ఆమె ఈసడింపుగా, అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకువచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది. చంద్రుడు సరేనని చిన్నపిల్లవాడిని మాయమాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మరిపించగలిగాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుణ్ణి మెచ్చుకొని వాడికి కూడా భోజనం పెట్టింది. భోజనం అయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మా, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు చూడాలని ఉన్నది అన్నాడు. ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు, నీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు, నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది. చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువైంది. అతడు ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అందరూ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనబడే ఆయన కూర్చుని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మని, ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూది సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు. గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును. కానీ తాను మామూలు గారడివాడుగానే ఉండిపోయాడు. ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజుల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువుని ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి. నేను ఒక ఐంద్రజాలకుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తూ ఉంటే తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడు అంటున్నారు.
ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను దేవుడి అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరం, నాకు అవసరం లేదు అన్నాడు సాధువు. అలాగా, అయితే నేను నా వేలు తెగ కోసుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు. అలాగే అన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలును చిన్న చాకుతో కోసేసుకున్నాడు. రక్తం ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలును యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయింది. అసంభవం, ఈ విద్య మా కుటుంబం వాళ్లకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని చంద్రుడు గొణిగాడు. సాధువు ఉలిక్కిపడి, నీ పేరు చంద్రుడు కాదు అన్నాడు. అవును, మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు. నేను నీ అన్నను రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతనికి నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు. నీ ప్రశ్నకు ఇప్పుడు సరి అయిన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నువ్వు ఒక చిన్నపిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్నపిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. అయితే పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుణ్ణని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుణ్ణయ్యాను. నువ్వు గారడీవాడినని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండిపోయావు. ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్లకు అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయటం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసింది. దేవుణ్ణని అబద్ధమాడటం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా. చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడడానికి వెళ్ళడం ఆరంభమైంది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.